దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 18వ వచనము నుండి, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు. కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిస్వరూపముగా మార్చిరి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, ఇందు నిమిత్తమై దేవాతి దేవుడు మానవ రూపమును దాల్చి శరీరమును దాల్చి ఆత్మ వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఈ భూమిపైన అందరికీ కనపడి, ఇదిగో ఈ వాక్యములు యందు ఇమిడి ఉన్నటువంటి వాటన్నిటినీ ఆయన తీసివేసి సత్యమును కనపరచు నిమిత్తమై ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు నామములో ఈ భూమిపైకి రావలసిన అవసరత ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.